అలాగే ముగ్గుల తర్వాత గొబ్బెళ్ళు పెడతారు. అవును. దాని మీద ఒక పువ్వు పెట్టి పసుపు కుంకుమతో కొంచెం ముగ్గులాగా వేసి ఆ గొబ్బెళ్ళు కూడా ఆవు పేడతో చేసినవి. అవి ఇక్కడ కూడా మళ్ళీ మనకి కృష్ణతత్వం కనబడుతుంది. ఆవు పేడ. అవును. అసలు గోతత్వం, కృష్ణుడు కృష్ణతత్వం. పేరే గోపాలుడు, గోవర్ధన్ అన్ని ఏది చెప్పుకున్నా కూడా కృష్ణుడు గురించి తలుచుకోగానే మనకి ఆవు సంతతి వీటి మీద ఎంత గోవర్ధన గిరిదారి ఎత్తడం, వాటిని రక్షించడానికి ఎన్ని విన్నాం కథలు. గోపాలుడు కదా ఆయన, అంటే గోవులందరినీ పాలించేవాడు. ఇలాగా ఆ సంతతికి చెందింది ఏదైనా సెలబ్రేషన్ కానీ ఇలాంటివన్నీ కృష్ణుడికి సంబంధించి ఆయన్ని కొలిచే అందరూ కూడా గోవుల్ని కూడా కొలుస్తారు. అంతే కదా. ఆయన క్రియేషన్లో ఉన్న ప్రతిదానికి అంత మర్యాద ఇవ్వడం, కొలవడం అనేది జరిగింది. ఆ రోజు కూడా ఈ ముగ్గులు పెట్టినప్పుడు ముగ్గుల్లో కృష్ణుడికి ఇష్టమైన ఆవులకి సంబంధించిన వస్తువులు అన్నీ వాడతాం. ఆవు పాలు మామూలుగా మనం ఈ పాయసంకి వీటన్నిటికీ వాడేందుకు అది వాడతాం. తర్వాత ఈ పేడతోనేమో గోమయం అలికి ముగ్గులు వేస్తాం కదా. దాంతో సైంటిఫిక్ రీజన్ ఏం చెప్పుకుంటాము, లోపలికి ఏమీ రాకుండా మలినాలు, క్రిములు అవన్నీ లోపలికి రాకుండా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది అది గోమయం అని చెప్పి తెలుసు, ప్రూవ్ అయింది సైంటిఫిక్గా కూడా. అందుకని అది వాడతారు. దాని మీద ముగ్గేస్తారు. ముగ్గు వేసి గొబ్బెమ్మల్ని పెట్టి దాని మీద ముగ్గులు కూడా మళ్ళీ వేసి పువ్వు పెడతారు, ఒక పువ్వు. అంటే ఈ పెళ్లి పిల్లలు బంతి పువ్వు దాని చుట్టూ కూడా తిరుగుతూ వాళ్ళు మాకు ఇది అది అని చెప్పి, అదే బహుశా ఇక్కడ బతుకమ్మ దీనికి కూడా కొంచెం తెలంగాణలో మనకు కనిపించే ఆచారం కూడా కాస్త తేడా దానికి దీనికి. కానీ ఇలాంటిదే ఈ పూలతో చేసుకుని మనకి హెల్త్ వెల్త్ అవన్నీ ఇచ్చేందుకు ప్రే చేసుకోవడం, నేచర్ని గౌరవించడం, గోవుల్ని గౌరవించడం, ఆ గొబ్బెమ్మలు పెట్టి దాని ద్వారా వచ్చే పిడకలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్యూయల్గా వాడడం, ప్రసాదాలు చేయడానికి వీటన్నిటికీ వాడడం. అంటే ఇప్పుడు దసరా, దీపావళి అప్పుడు కూడా ముగ్గులు వేస్తాం, కానీ గొబ్బెళ్ళు పెట్టడం అనేది మాత్రం ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సాంప్రదాయంలోనే ఉంది. సంక్రాంతికి అది దీనికే ఉంది. అలాగా ముగ్గులు వేసినప్పుడే పెడతారు ఇవి. పెద్ద పెద్ద ముగ్గులు వేయడం ఈ 30 రోజులు ఆనవాయితీ కదా మనకి. దానికి ఏం చెప్పారంటే పొద్దున్నే లేచి ఆ చలిలో బయట ఎక్స్పోజ్ అయ్యి నడుం వంచి అట్లా ముగ్గు వేసినందువల్ల ఆడవాళ్ళకి బాడీలో జరిగే న్యాచురల్ ఎక్సర్సైజ్ ఒకటే కాకుండా రీప్రొడక్టివ్ సిస్టమ్తో సహా అన్నీ కరెక్ట్గా ఉంటాయట. అసలు వడ్డాణాలు అవి పెట్టుకోవడం అన్నీ కూడా ఎందుకు చెప్పారు, అది శరీరానికి ఏ పార్ట్లో ఏ నగ ఉంటే దానివల్ల మేలు జరుగుతుంది అనే దాన్ని చెప్పారు. వెండి ఎక్కడ పెట్టుకోవాలి, బంగారం ఎక్కడ పెట్టుకోవాలి అని. ఆ నడుంకి గట్టిగా పట్టించడానికి, నడుము వంగిపోకుండా అన్ని ఆర్గన్స్ సరిగ్గా ఉండడానికి వడ్డాణం. మట్టెలకు కూడా అదే ఆ నర్వ్ ఏదైతే కనెక్టింగ్ నర్వ్ ఉందో మట్టె పెట్టుకునే వేలు నుంచి, అది పాజిటివ్గా కొన్ని రకాలైన ఎమోషన్స్ని రిలీజ్ చేస్తుందని. బాండ్ ఒకటి ఏదైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారో, పెళ్లి నుంచే కదా మనకు మట్టెలు వచ్చాయి, అది వరకు లేవు కదా. పెళ్లితో వచ్చేవి 3 మనకి, 2 మంగళసూత్రము, మట్టెలు. అహంకారము అవి తగ్గుతాయి అని కూడా, అవి టోన్ డౌన్ అవుతాయి. రెండోది ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళ ఈవిడికి ఒక ప్రేమతో కూడిన, గౌరవంతో కూడిన శ్రద్ధ, ఒక బాండ్ డెవలప్ అవుతుందని చెప్తారు. ఎలా అయితే జీలకర్ర బెల్లం ఇక్కడ పెడితే ఇది యాక్టివేట్ అవుతుందో, ఓపెన్ అవుతుందో పెళ్లిలో, జీలకర్ర బెల్లం ముహూర్తంకి పెట్టిస్తారు కదా, అలాగే ఈ మట్టె పెట్టినందువల్ల ఆ నరం ఏదైతే హార్ట్కి కనెక్ట్ అయి ఉన్నదో అక్కడి నుంచి తనకు పాజిటివ్ ఎమోషన్స్, బాండ్, మన ఫ్యామిలీ, మన వ్యక్తి అనే ఒక ప్రేమ, ఆ ప్రేమ అనేది పెరుగుతుంది అని చెప్తారు. ఎప్పటి వరకు ఉంటుంది, పెళ్లి నుంచి హస్బెండ్ పార్ట్ అయ్యే వరకే ఉంటుంది. మంగళసూత్రం, మట్టెలు ఆయన వెళ్ళిపోయాక తీసేస్తారు, మిగతా అన్నీ ఉంటాయి, ఆ 2 తీసేస్తారు. అంటే మన పెద్దవాళ్ళు ఏ సాంప్రదాయం పెట్టినా కూడా వాటి వెనకాల ఈ ఆరోగ్య రహస్యాలే ఈముడు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ సంక్రాంతి పండుగలో కూడా అవే చూస్తున్నాము. ఇక గొబ్బిళ్ళు అయిన తర్వాత చాలా మంది బొమ్మల కొలువు కూడా సంక్రాంతికి చేయడం మనం చూస్తాము. అంటే ఇక్కడ సాంప్రదాయంలో చూసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఎక్కువగా దసరాకి పెడుతుంటారు, కానీ ఆంధ్ర వైపుకు వెళ్ళినప్పుడు కొంచెం ఉత్తరాంధ్ర అటువైపు ఎక్కువగా బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎట్లా చేసుకోవాలండి ఈ సాంప్రదాయం, ఎప్పటి నుంచి వచ్చింది? ఈ బొమ్మల సాంప్రదాయం కూడా చాలా రోజుల నుంచి వచ్చింది. దీని వెనక ఆలోచిస్తే కారణం ఏమనిపిస్తుందంటే, భగవంతుడి చేతిలో మనందరం బొమ్మలమే కదా, బొమ్మ చేసి ప్రాణం పోసి ఆయన ఆడిస్తున్నాడు అంటారు. ఘంటసాలది అద్భుతమైన పాట కూడా ఉంది దాని మీద, బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక అని. పాత చాలా పాపులర్. అంటే ఏంటంటే సృష్టి చేయడం, దాన్ని కొన్ని రోజులు చూడడం, అది బాగాలేదనుకుంటే మొత్తం ప్రళయం రూపంలో దాన్ని తిరోధానం మళ్ళీ తీసేసుకోవడం, మళ్ళీ ఫ్రెష్గా సృష్టి చేయడం, ఇది భగవంతుడి లీల సృష్టి క్రమంలో.
అలా చేస్తూ పోయినప్పుడు బొమ్మల్ని కూడా మన మనుషుల్ని, జంతువుల్ని, తర్వాత పక్షుల్ని 84 లక్షల జీవరాశుల్ని సృష్టించారు భగవంతుడు. ఇన్ని రకాలు ఉన్నాయి. మనమే కాదు, మనుషులోటే కాదు కదా. ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడం వెనక అంతరార్థం ఏంటంటే 9 మెట్లు పెడతారు. అది కంపల్సరీ, అది శాస్త్రం. 9 మెట్లు పెట్టి వినాయకుడితో మొదలుపెట్టి 9 అంతస్తుల మీద ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త బొమ్మ కొని సంవత్సరంకి కొత్త బొమ్మ యాడ్ చేయాలి. పాతవి పెట్టుకున్న ఒక కొత్త బొమ్మ. అదేంటంటే పూజలాగా చేయాలి, వేడుకలాగా కాదు బొమ్మల కొలువు. ఈ 3 రోజులు నైవేద్యాలు పెడతారు, ధూపదీప నైవేద్యాలు. మధ్యలో ఒక భగవంతుడి విగ్రహాన్ని పెట్టి అన్నీ చేస్తారు వాళ్ళు. అందుకని వచ్చిన వాళ్ళు పేరెంటం అది చేసినా కూడా పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం, నైవేద్యం, పూజ, అష్టోత్తరం అదంతా చదివి కృష్ణుడిది, లక్ష్మీదేవిది, ఇవన్నీ కూడా వినాయకుడిది, ఇవన్నీ పూజ చేసుకుని పిల్లలు ఉంటే పిల్లల చేత ఆ బొమ్మ పెట్టించినప్పుడు వాళ్ళ చేత కూడా పూలు అవన్నీ వేయిస్తారు. వేయించి పూజ వాళ్ళ చేత చేయిస్తారు బొమ్మలు పెట్టినప్పుడు. బొమ్మలు వాళ్ళు కదా పెట్టుకున్నది. ఈ 9 కానీ మెట్లు మాత్రం కొంతమంది 9 మెట్లు పెట్టకుండా ఒక 5 మెట్లు, 3 మెట్లు అట్లా తీర్చిదిద్దుతారు. కానీ మీరు చెప్పినట్టు శాస్త్ర ప్రకారం 9 మెట్లు పెట్టాలి. ఇప్పుడు ఎలా అయ్యప్ప స్వామి దీనికి 18 మెట్లు అనేది ఉందో, ఇదంతా ఆధ్యాత్మికమైన లెక్కలు. నవరంధ్రాలు మనకి ఉండి మానవ దేహంలో మనకి 9 రకాల రంధ్రాలు. అన్ని రంధ్రాల నుంచి కూడా ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు ఆ వీటిల నుంచే వెళ్ళిపోతుంది. ఉన్నప్పుడు కూడా ఈ 9 వీటిల ద్వారా ఉన్న వాటితో మనకి రకరకాల పనులు చేస్తూ ఉంటాం శరీర నిర్మాణంలో. ఆ 9 మెట్లు ఆధ్యాత్మిక సోపానంలో, పరమపద సోపానంలో కూడా ముఖ్యమైనవి. అది చెప్పడానికి అన్ని రకాల బొమ్మలు పెట్టి 9 రకాలు. ఇంకా దానికి యాడ్ చేయడం కోసం అని చెప్పేసి పార్కులు పెట్టేటప్పుడు కొంచెం ఏదైనా డెకరేటివ్గా పెట్టడం, పక్షుల్ని వాటిల్ని అందులో పెట్టడం, జంతువుల్ని అందులో పెట్టడం. ఇవాళ రేపు ఫ్యాన్సీగా ఏదో బార్బీ డాల్స్ ఇవన్నీ పెడుతున్నారు. బట్ శాస్త్రం ప్రకారం అయితే శివుడు పరివారం కంపల్సరీ పెట్టాలంటారు, వినాయకుడు కంపల్సరీ పెట్టాలి, సూర్యుడు, విష్ణుమూర్తి ఇలాంటివి రామ పరివారం. భగవంతుడి కథలకి సంబంధించిన బొమ్మలు ఏదైతే ఉన్నాయో అలా పెడతారు. అలా అందుకని ఏం చేస్తారు, క్రియేటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు బొమ్మల కొలువుకి. చాలామంది అద్భుతమైన నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అలా అద్భుతంగా 3 గదులు 4 గదులు బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు. ఒక్కొక్క గదిలో ఒక కాన్సెప్ట్. ద్రౌపది వస్త్రాపహరణం ఓ దగ్గర, రాముడిది అక్కడ ఏదైనా శూర్పణఖ సీన్ కానీ లేకపోతే చాలా ఆసక్తిగా చేస్తారు. అసలు ఎంత బాగా లైట్లు కూడా పెట్టి ఆ రాక్షసి నోరు తెరిస్తే అందులోంచి కూడా ఎర్ర నాలిక కనపడేటట్టు చాలా అద్భుతమైన క్రియేటివిటీ అది. దానికోసం ఎంతో శ్రమపడి ఒక 4 రోజుల ముందు నుంచి ఐడియాలు వేసుకుని దాన్ని డిజైన్ చేసుకుని పెట్టడం అనేది, ఇదంతా ఆడవాళ్ళలో ఉండే క్రియేటివిటీని కూడా బయటికి తీసుకొస్తుంది. రెండోది భగవంతుడు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనం గుర్తు చేసుకోవడం, ఆ సృష్టికి రెస్పెక్ట్ ఇవ్వడం. ఈ బొమ్మలు మనం చూస్తున్నవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ ఇదంతా కూడా ట్రాన్సియంటే. భగవంతుడు అందరికంటే సుప్రీం. ఈ బొమ్మ ఇవాళ వస్తుంది, రేపు బొమ్మలు పగిలిపోతాయి. కొన్ని మనం అయ్యో అనుకుంటాం ఇంట్లో కూడా, మళ్ళీ అందుకని ప్రతి సంవత్సరం కొత్త బొమ్మ. అంటే కొత్త సంవత్సరం మొదలైంది, కొత్త సృష్టి మొదలైంది అంటే అన్నీ కొత్తవి చేస్తున్నప్పుడు బొమ్మ కూడా కొత్తది. ఇక్కడ ఒక సామాజిక కోణం కూడా ఉంది, కళాకారులు కూడా బ్రతుకుతారు అందరూ. అదే కదా ఇప్పుడు చాలామంది అంటారు కామెంట్స్ చేయడానికి, కుంభమేళా ఉంది ఎందుకు, ఎంత డబ్బు దండగా అని. కానీ ఎన్ని లక్షల కోట్లు దాని మీద, ఎన్ని వందల కోట్లు వస్తున్నాయో గ్రహించారా? ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో గ్రహించారా? పూలు అమ్ముకోవడం, పళ్ళు అమ్ముకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టాటిస్టిక్స్ ఇవాళే వేశారు పేపర్లో. ఎంత అద్భుతమైన ఇండస్ట్రీ నడుస్తోంది ప్యారలల్గా అని, ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాము. అటు భగవంతుడిని తలుచుకోవడం అవుతోంది, నదికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అవుతోంది, స్నానాలు అవుతున్నాయి, మహాపురుషులందరినీ అక్కడ దర్శించుకోవడం అవుతోంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, వీళ్ళందరూ బతకడానికి ఒక ఆధారం చూపిస్తున్నాం. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒక విషయంలో. అలాగే బొమ్మలు కూడా మనం చూసి ఒకటి పడిపోయింది ఏదైనా, అయ్యో విరిగిపోయింది, అంతే కదా, మనమైనా అంతేగా. 3 రోజులు ముచ్చట, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అని ఒక నిమిషం స్ఫురణకి రావాలి. మనం ఎప్పుడు ఉండిపోతాం పీఠం వేసుకుని అని అనుకోకూడదు కదా, తెలియాలి. అంటే వేదాంతాన్ని ఇలా ప్రతి దాని ద్వారా నేర్పిస్తున్నారు.